జనతా గ్యారేజ్కి తిరిగి స్వాగతం. ఈరోజు హానరబుల్ సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులైనా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత వారి దగ్గర ఆధారాలు ఉంటేనే మాట్లాడమని కూడా ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరున్న ఆధారాలు ఏంటి, తనకు వచ్చిన సమాచారం ఏంటి, ఎందుకు వారు అలా మాట్లాడారో వారు అఫిడవిట్ రూపంలో డెఫినెట్గా వేస్తారు. అంతేకాకుండా ఇవాళ తప్పించుకుంటే సరిపోదు, అసలు తిరుమలలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఎవరెంత దోచుకున్నారు, ఏ ఇంగ్రీడియంట్స్లో దోచుకున్నారు, కేవలం లడ్డూ సమస్య కాదు, ఇక్కడ చాలా విషయాలు అక్కడ జరిగాయి. ఎవరెవరు జరిగాయో నాకు తెలుసు. అక్కడ పనిచేసిన చాలామంది 1000 కోట్లు పెట్టి బిల్డింగులు కూడా కొన్నారు మెడ్రాస్ అండ్ బెంగళూరులో. అవి కూడా మనం వెలికితీద్దాం. అసలు ఇటువంటి అవి తప్పకుండా హిందూ మత స్వేచ్ఛ కానీ ఇతర మతాలకు కూడా హానికరం. ఎవరైనా సేవ తత్పరణ ఉన్నవాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే దేవాలయాల్లో ఉండాలి తప్ప ఇతరత్రా కాకూడదు. మరి చూద్దాం. మరి మనకు లక్ష్మణరావు గారు మాట్లాడిన తర్వాత బాలకోటయ్య గారు, లక్ష్మణరావు గారు మాట్లాడివ్వండి. 7 minutes వారికి ఇస్తాను నేను. ఎవరు ఇంటర్ఫియర్ అవుతూ మీకు తెలుసు డిబేట్ ఇది. తర్వాత లక్ష్మణరావు గారు మాట్లాడినాక మీ ఇద్దరికి ఇస్తాను, వారు మాట్లాడకూడదు అప్పుడు. దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ జనతా గ్యారేజ్. లక్ష్మణరావు గారు ప్లీజ్ టేక్ టైం, 7 minutes. సాంబశివరావు గారు సార్, ఏదైతే ఇప్పుడు డిక్లరేషన్ గురించి మాట్లాడారు, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే ప్రత్యేక దర్శనాల గురించి మాట్లాడారు. ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి టీడీపీ ఎన్డీఏ కూటమి 4 నెలలు అవుతూ ఉంది. ఈ 4 నెలలు కూడా ఈయన సంపద సృష్టించి రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు సంపద క్రియేటరా, వివాదాల క్రియేటరా? ఫస్ట్ నెలేమో మా కార్యకర్తల పైన, మా ఎమ్మెల్యేల పైన దాడులు చేశారు. ఆ నెల మొత్తం పబ్బం గడుపుకున్నారు. 2వ నెల వచ్చేసరికేమో శాంతి గారిని తీసుకొచ్చారు, 2వ డిపార్ట్మెంట్ కమిషనర్. ఆ నెలంతా పబ్బం గడుపుకున్నారు. 3వ నెల వచ్చేసరికేమో జత్వాన్ గారిని తీసుకొచ్చారు. ఎక్కడో ముంబై పనిచేసే ఒక మోడలిస్ట్ని తీసుకొచ్చి ఆవిడతో నెలంతా మా ఎవరైతే ఐపీఎస్లో ఉన్నారో వాళ్ళ మీద వేసినటువంటి వేటు, ఆ రకంగా నెల మొత్తం కూడా పబ్బం గడిపారు. 4 నెలలు వచ్చేసరికి లడ్డు వివాదం క్రియేట్ చేశారు. దాన్ని కూడా సుమారుగా 4 రోజుల క్రితం 10-15 రోజుల నుంచి ఇది కూడా నడుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి, ప్రజారంజక పరిపాలన పక్కన పెట్టి, సూపర్ 6లు పక్కన పెట్టి, అనే రకాలుగా మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఈ వివాదాలు సృష్టిస్తే రేపు 5వ నెల వచ్చేసరికి ఇంకో వివాదం ఏమైనా సృష్టించడానికి ఏమైనా మీరు క్రియేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. ఎందుకంటే ఇలా ప్రతి నెల వివాదాలతో వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులండి, గమనిస్తూ ఉంటారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటారు. తప్పకుండా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు. నేనేమంటానంటే డిక్లరేషన్ గురించి అన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సీఎంగా ఉండేటప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో తిరుమల తిరుపతి కొండకే వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవంలో మరి పట్టు వస్త్రాలు ఇచ్చారు. అలాగే ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ శ్రీవారి యొక్క దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. ఎవరైనా నమ్మకం ఉంటేనే వెళ్తారు, నమ్మకం లేకుండా ఎవరు వెళ్ళరండి. దేవుడి దగ్గరికి నమ్మకం ఉంటే వెళ్తారు. గతంలో మాకు తెలిసినటువంటి మరి ఆ పూర్వం రోజుల్లో, గతం అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం చూసుకుంటే దళితులను ఎవరు కూడా మరి గుడిలకి రానివ్వకుండా చేసిన కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. 20-30 సంవత్సరాలు పక్కన పెట్టండి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మా ఊర్లో మా పిన్ని గారుగా నామినేషన్ ప్రెసిడెంట్గా గెలిచారు. అరే శ్రీవారి గుడికి, శివుడి గుడికి వెళ్తే రానివ్వలా. ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉంటేనే రానివ్వలేదంటే ఎలా? సామాన్య పరిస్థితులు ఏంటి? ఒక హోదాలో ఉన్న, ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పదవులు ఉన్న వ్యక్తుల్లో మీరు గుడులకు రానివ్వకపోతే మిగతా దళిత సోదరులు అవనంటే మిగతా ఇలాంటి దేవుళ్ళ కింద దూరం అవుతూ ఉన్నారు. మనం చేసినటువంటి అతి వల్ల, మనం చేసినటువంటి కొన్ని దీనివల్ల దూరం అవుతూ ఉంటారండి. ఎవరికి నచ్చినా మనకి ఆర్టికల్ 14, 21, 25 ఇవన్నీ చెప్తూ ఉన్నాయి. మత స్వేచ్ఛ కానీ అన్ని రకాలుగా మనకు ఉన్నాయి, సమానత్వాన్ని. సో అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేగాని ఈరోజు ఒకటే సార్ నేను చెప్తూ ఉన్నా క్లియర్గా, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ
ఎక్కడ హిందుత్వానికి అసలు హిందూ మతం అనేది హిందూ పేరు మీద లేదు. హిందూ మతం ఉందని నిరూపించమని చెప్పండి, సవాల్ విసురుతా ఉండి. దాన్ని మీరు హిందూయిజంగా తీసుకెళ్తా ఉన్నారు. హిందూ మతం అని ఏ గ్రంథంలో రాసి ఉందో చెప్పమన్నా. ఏ గ్రంథం కూడా హిందూ మతం అని ఏ గ్రంథాలు కూడా రాసలేదు. మంది సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి నాగరికతని హిందూ నాగరికతగా తీసుకెళ్తా ఉన్నారు, రకరకాలుగా తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా సాంబశివరావు గారు, హిందూ మతానికి ఎక్కడ కూడా ప్రమాదం లేదు, క్రిస్టియానిటీ మతానికి ఎక్కడ ప్రమాదం కలగట్లేదు. అలాగే బౌద్ధులు, సిక్కులు, ముస్లిమ్స్, మిగతా మతాలు ఎవరికైనా సరే వాళ్ళ మతానికి ఎక్కడ కూడా ప్రమాదకరంగా లేదు. కానీ మనిషి అన్నవాడు చాలా ప్రమాదకరంగా ఉన్నాడు, తయారవుతూ ఉన్నాడు. మతం పేరు చెప్పుకొని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, అన్నింటి మధ్య తారతమ్యాలు తీసుకొచ్చి నా మతం గొప్ప అంటే మనిషి లేనప్పుడు మతం ఎక్కడ, కులం ఎక్కడ, భాష ఎక్కడ, ప్రాంతం ఎక్కడ అని అడుగుతూ ఉన్నా. మనిషి గొప్పవాడా, మతం గొప్పవాడా, మానవత్వం గొప్పదా, కులం గొప్పదా, ఆ మతం గొప్పదా? నా మతం మానవత్వం అన్నప్పుడు మీ అందరికీ నోళ్ళకి వెళ్ళి దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మతం మానవత్వం అది చూడాలి. కానీ అయినా నా మతం ఇది, నా హిందూ ఏంటంటే నాన్సర్ నాకు అర్థం కావట్లా. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, ఎవరు పూజలు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. ఇంతకలా బాలకోటగా ఉంటారు. ఆ పువ్వులు చీరలు కట్టుకుని వెళ్తే చర్చికి రాణిస్తారా, మసీదులకు రాణిస్తారా అని. అయ్యా, మీరు ఎలాగైనా దేవుని ఆరాధించడానికి కొన్ని నియమ నిబంధనలు మీరు చెప్పారు. మరి మక్కా వెళ్తే అక్కడ హిందువులు, అక్కడ మీరు హిందువులు లేకపోతే ఇంకో అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు బయటకు దోస్తారు అన్నారు. అక్కడ అంతే కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ ఉంటారండి. మీరు ఎక్కడ వెళ్ళండి, జెరూసలేం వెళ్ళండి, అందరూ క్రిస్టియన్స్ ఉంటారు, లేకపోతే ఇతర దేశం ఎక్కడికి వెళ్తే ఆ దేవుడి యొక్క వీళ్ళు ఉంటారు. మనది లౌకిక దేశం ఉంది సార్. మన దేశంలో, మన రాష్ట్రంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతుల వారు నివసిస్తూ ఉన్నారు. అందుకే కదా భిన్నత్వంలో ఏకత్వం చూపించిన గల ఏకైక దేశం మందే కదా. లౌకికవాదం చెప్పుకున్న దేశం కూడా మందే కదా ప్రపంచంలో. మీరెందుకు సార్ దేవుడిలో దూరం చేస్తారు? ఆ యొక్క అన్యమస్తుడు మీ యొక్క గుడికి, మీ యొక్క దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తారా? మీరు గొప్పగా చెప్పుకోవాలి, కానీ రావద్దు, డిక్లరేషన్ ఇవ్వండి. దేవుడి దగ్గరికి వెళ్తే డిక్లరేషన్ ఏంటండి? లక్ష్మణరావు గారు, స్మాల్ రిక్వెస్ట్ టు యూ, రిక్వెస్ట్ టు యూ, పలానా గుడికి రావద్దని గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా నోటీస్ ఇచ్చినా, ఉత్తరం రాసినా తప్పే. ఆ ఉత్తరం బయట పెట్టండి, ఆ ఉత్తరం బయట పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దని చెప్పలేదు. కొంతమంది అంటే దైవ దర్శనానికి రండి, ఒక దండయాత్రగా వేల మందితో రావద్దు, అది కాదు స్థలం అది. అలాగే ఒకవేళ వచ్చి ఉన్నట్టయితే మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి, అంతే అన్నారు తప్ప రావద్దని చెప్పే హక్కు ఎవరికి లేదు. హిందూ మతంలో అస్సలే ఉండదు సార్ అది. ఈ పాయింట్కి ఆన్సర్ ఇవ్వండి, నేను బాలకోట గారి దగ్గరికి వెళ్తాను. ఏమైంది? కార్యకర్తలకి అవసరం చేస్తే బయటికి రానివ్వకుండా మీ హిందువులు ముసుగులో అది ఏదన్నా సార్, అదేదన్నా స్టేడియంలోనో బహిరంగ సభలోనో చూసుకోండి. నో తిరుమల మీద కాదు సార్. నో లక్ష్మణరావు గారు, నో యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ప్లీజ్. నో తిరుమలలో కాదు సార్. తిరుమలలో బల ప్రదర్శనకి తావు లేదు. మొత్తం ప్రపంచం వచ్చిన దేవదేవుడి చిటికెన వేలు కూడా సమానం కాదు. బల ప్రదర్శన ఏదంటే బయట చూసుకోండి సార్, అన్ని పార్టీలు, ఎవరైనా కాదు. ఎస్ 1 minute బాలకోట గారు. రైట్ ప్లీజ్ ఎనఫ్. యువర్ టైం 8 minutes ఎక్స్ట్రా ఇచ్చి 1 minute ఎక్స్ట్రా ఇచ్చాను, అవసరమైతే మళ్ళీ ఇస్తాను. యు నో ద డిస్కషన్ ఎలా ఉంటుంది, డిబేట్ ఎలా ఉంటుంది, నా దగ్గర సిస్టమేటిక్గా ఉంటుంది, నాట్ లైక్